రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి విశాఖలోని అనకాపల్లి జిల్లా సరియా జలపాతాన్ని చూసేందుకు వెళ్లి 36 మంది పర్యాటకులు వరదల్లో చిక్కుకున్నారు. జలపాతం అవతలి వైపు అందాలను తిలకించేందుకు వెళ్లిన టూరిస్టులు ఎగువ నుంచి వచ్చిన వరద నీటితో జలపాతం ఉధృతంగా ప్రవహించడంతో అవతలి వైపే ఉండిపోయారు. సమాచారం అందుకుని వెంటనే పోలీసులు, వాలంటీర్లు అక్కడికి చేరుకున్నారు. రోప్ సాయంతో వారిని సురక్షితంగా బయటి వైపునకు తీసుకొచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ధైర్య సాహసాలు ప్రదర్శించి బాధితులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చిన పోలీసులు, వాలంటీర్లను పలువురు అభినందించారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కన్నబాబు, ఇక సరియా జలపాతాన్ని చూసేందుకు వెళ్లి మరి 36 మంది అయితే పర్యాటకులు వరదలో చిక్కున్నారని తెలుస్తుంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, అప్డేట్స్ ఏంటి? రచన ఏదైతే సరియా జలపాతాన్ని చూసేందుకు వెళ్ళినటువంటి పర్యాటకులకు పెద్ద ముప్పు తప్పిందని చెప్పాలి. సుమారుగా 36 మంది పర్యాటకులను స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు, అలాగే స్థానికులుగా ఉన్నటువంటి పోలీసులు, ఏదైతే ఆ పరిధికి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా శ్రమించి సుమారుగా వీళ్ళందరినీ కూడా రక్షించడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఏదైతే వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో సిరియా జలప్రాంతాన్ని చూసేందుకు సుమారుగా 36 మంది ఈ ప్రాంతానికి అయితే పర్యాటకులందరూ కూడా అక్కడ చేరుకున్నారు. ఇది సుమారుగా అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలానికి సంబంధించినటువంటి సిరియా జలపాతంగా ఇది చాలా ఫేమస్ అయినటువంటి జలపాతం. ఈ జలపాతానికి అంటే లోకల్ గా ఉన్నటువంటి జిల్లా ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే ఈ సిరియా జలపాతాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున అయితే ఇక్కడ పర్యాటకులు రావడం జరుగుతుంది. అయితే నిన్న మధ్యాహ్నం సమయంలో ఈ పర్యాటకులంతా కూడా ఎక్కడైతే ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో ఉన్నటువంటి సిరియా చేశారో ఆ ఒక్కసారిగా వరద నీరు ముంచెత్తడంతో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కొంత భయభ్రాంతులకు గురయ్యారు. విశాఖకు చెందిన ఈ 36 మంది పర్యాటకులు కూడా ఈ జలపాతాన్ని చూసేందుకు అక్కడికి వెళ్ళినటువంటి వాతావరణంలో భారీ వర్షం రావడంతో గడ్డ అయితే పూర్తి స్థాయిలో పొంగి ప్రవహించడంతో సిరియా జలపాతానికి ప్రాంతానికి ఇటువైపు ప్రాంతానికి రావడానికి మధ్యలో ఈ గడ్డ వాగులు అయితే ఉంటాయి. ఈ వాగులు వీళ్ళంతా కూడా వాగు అవతల వైపు చిక్కుకోవడంతో యువతల వైపు వచ్చేందుకు చాలా తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారు. ఆ సమయంలో విషయం తెలుసుకున్నటువంటి అనకాపల్లి ఎస్పీ తుఫాన్ ఎవరైతే ఉన్నారో తన సిబ్బందిని అప్రమత్తం చేస్తూ దేవరాపల్లి ఎస్పీకి సంబంధించిన సత్యనారాయణతో పాటు కూడా అగ్నిమాపక సిబ్బంది, అలాగే రెవెన్యూ సిబ్బంది ఆ ప్రాంతానికి అయితే చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ అయితే చేశారు. అక్కడి నుంచి సుమారుగా మన విజువల్లో కూడా చూడొచ్చు. వీళ్ళంతా కూడా సాయంత్రం సమయంలో ఈ సిరియా జలపాతం నుంచి బయట ప్రాంతం విశాఖపట్నానికి ప్రయత్నం చేసే సమయంలో ఈ బాగు పొంగు పడడంతో వీళ్ళంతా కూడా పరిస్థితులు ఒక్కసారిగా ఈ పోలీసులకు సమాచారం నుంచి అర్ధరాత్రి సుమారుగా 9:10 ప్రాంతంలో అయ్యవచ్చు. ఈ చీకటి సమయంలో వాళ్ళందరినీ కూడా జలపాతం నుంచి ఈ మధ్యాహ్న ప్రాంతాన్ని తీసుకొచ్చేందుకు పోలీసులు అయితే చాలా పెద్ద ఎత్తున శ్రమించారని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది కానీ, రెవెన్యూ సంబంధించినటువంటి ఎస్పీ కానీ, స్థానికులు, అలాగే ఈ పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా కృతజ్ఞత తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అయితే నది అవతల ఒడ్డున చిక్కుకున్న ఈ పర్యాటకులను యువతల వైపు తీసుకొచ్చేందుకు చాలా పెద్ద ఎత్తున రిస్క్ చేసి మరి ఈ పోలీసు బృందం అవనియండి, లేదా రెవెన్యూ, లేదా అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది అవనియండి, వీళ్ళంతా పెద్ద ఎత్తున శ్రమించి వీళ్ళందరినీ అవతల నుంచి గడ్డ నుంచి యువతల గడ్డకు రప్పించారని అయితే వీళ్ళ స్థానికులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 2-3 రోజుల్లో ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అక్కడక్కడ చాలా భారీ వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఏవైతే వాగులు వందలు అప్రమత్తంగా ఉండాలని అయితే జిల్లా తాలూకా అధికారులు, ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ అవనండి, రెవెన్యూ అవనండి, లేదా ఫైర్ సిబ్బంది అవనండి, వీళ్ళంతా కూడా కొంత స్థానికులు ఉన్నటువంటి ప్రజలను అందరినీ అప్రమత్తంగా ఉంచాలని, ప్రాంతానికి వెళ్ళడానికి ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇచ్చి వెళ్ళాలని అయితే వీళ్ళు ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కన్నబాబు.